ఇప్పుడు తాతకు నాయనకి లేనిది మీకు ఎట్లా వచ్చింది మరి? వాళ్ళు మన ఇంటి పూర్తిగా ఉంటే చాలు అనుకున్నారు, మీరేమో ఇది అంత కాకినాడ మొత్తం నా ఊరే అన్నట్టు మీరు చేస్తుంటారు. లేదు లేదు, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆలోచనలు ఉంటాయి. సో అలాగే నా ఆలోచన, నేను ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను, ఎప్పుడు ఉన్నాను. బట్ నాతో పాటు 10 మందిని మనకు నచ్చిన ప్రాంతాన్ని మనం, ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి అది ఒక పెద్ద డ్రీమ్గా ఉండేది. సో ఈ ప్రాంతాన్ని అంతటినీ, బికాస్ ఇక పర్యాటకంగా చాలా ఆపర్చునిటీ ఉన్న ప్రాంతం, అలాగే పారిశ్రామికంగా ఇండస్ట్రీ వైజ్, ఎందుకంటే ఇక్కడ పోర్ట్స్ ఉన్నాయి, SEZ ఉంది, హైవే, రైల్వేస్, ఎయిర్పోర్ట్ అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చాలా చాలా సూటబుల్ ప్రాంతం. సో నేను విదేశాలు, యూరోప్ రెగ్యులర్గా వెళ్తా ఉన్నప్పుడు కూడా చాలా మంది మా బిజినెస్ పార్ట్నర్స్ కానీ అసోసియేట్స్తో కూడా నేను చెప్తా ఉన్నాను. సో నేను ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళతో పెట్టుబడులు పెట్టించాలని ఆలోచన ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాను. సో తప్పకుండా ఎంపీ అయితే ఈ ప్రాంతం అంబాసిడర్గా, ఈ ప్రాంతం ప్రతినిధిగా డెఫినెట్గా అన్నీ కూడా ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే నా మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ఈ ప్రాంతంలో రాబోయే 5 ఏళ్లలో 30,000 నుంచి 40,000 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానని. సో దాంట్లో ఇంచుమించు సగం పైగా పెట్టుబడులు మా సంస్థల నుంచే రాబోతున్నాయి. అంటే ఒకటే అందరం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఆయన అధికారంలో లేనప్పుడు కూడా, ఏ పదవి లేనప్పుడు కూడా సొంత పైసలు అనేది తీసి ఖర్చు పెడుతున్నారు. అదే ఉదార స్వభావమే ఉన్నట్టు. అంటే ఎవరైనా కూడా అంతే కదా, వచ్చినాక జీతం కాంట్రాక్ట్లల్లా ఇట్లా చూసుకుందాం అన్నట్టు ఉంటుంది. మీకు ఇది ఎప్పుడు మార్పు వచ్చింది జనాలకు సేవ చేయాలంటే? లేదు, నా చిన్నతనం నుంచి ఇది మన నేచర్. కానీ మన దగ్గర తక్కువ డబ్బులు ఉన్నప్పుడు, తక్కువ దీంట్లో ఉన్నప్పుడు కొంచెం చిన్న చిన్నగా చేసేవాళ్ళం. సో అలా ఎవ్రీ స్టేజ్లో ఆ స్టేజ్కి తగ్గట్టు చేస్తూ వచ్చాం. సో ఆ దేవుడి ఆశీస్సులతో మేము కూడా ఎదుగుతూ ఉన్నాం, మన సైజులో ఎదిగినట్టే. సో ఆ ఎదుగుదలలో ఈ కార్యక్రమాలు కూడా అలాగా చేయడానికి ఆస్కారం వచ్చింది. ఊరికి కూడా ఏమైనా